ఆశ నీలో కలిగితే నీ హృదయ వాంఛలను ఆయన తీరుస్తాడు. జక్కయ్య అనుకున్నాడు, నేను దూరంగా నిలబడి చూస్తే చాలు, నేను దూరంగా ఉండి యేసుని అలాగ తొంగి చూసి వెళ్ళిపోతే చాలు అనుకున్నాడు. అవునా? కానీ యేసుక్రీస్తు ప్రభువారు అంటున్నాడు, కింద మాటలు చదువుదాం. అప్పుడు యేసు ఆ త్రోవను రానయ్యుండని కనుక అతడు ముందుగా పరిగెత్తాడు. మొదట ఆమె ఆతురత పడింది, వేగిరపాటు గురైంది, తొందరపడింది. కానీ ఆ తొందరపాటు ఇలాంటి తొందరపాటు కాదు, యేసుని చూడాలన్న తొందరపాటు కాదు, యేసుతో నడవాలన్నటువంటి తొందరపాటు కాదు. అది ఆతురత, ఇతరుల మీద నెపథ్యం మోపే ఆతురత, నేనేదో బాగా చేస్తున్నాను భక్తిని అన్న ఆతురత. కానీ ఈయన పైకి భక్తిహీనుడే కావచ్చు, కానీ హృదయంలో ఒక ఆశ ఉంది, దేవుడిని చూడాలన్న ఆశ ఉంది. ఏం చేస్తున్నాడట? పరిగెత్తి ఆయనను చూచుటకు ఒక మేడి చెట్టు ఎక్కాడు. ఒక మెట్టు నువ్వు దేవుడిని చూడాలన్నటువంటి అనుభవం నీలో ఉంటే, దేవుడి పట్ల నీకు ఆసక్తి ఉంటే, ఒక మెట్టు నువ్వు పైకి ఎక్కుతావు. అవునా? ఎక్కాడు జక్కయ్య మేడి చెట్టు, చూడాలని ఆశపడ్డాడు దేవుణ్ణి. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు నీ హృదయాంతరంగా లేనటువంటి దేవుడు. నువ్వు హృదయంలో ఏదైతే అనుకుంటున్నావో దేవుణ్ణి చూడాలని, నువ్వు ఏదైతే మారాలని హృదయం అనుకుని దేవుని సన్నిధికి వస్తున్నావో చూస్తున్నాడు దేవుడు. అంటున్నాడు, ఏమంటున్నాడు? కింద వాక్యం చదువుదాం. ఆ చోటికి వచ్చినప్పుడు కనులెత్తి చూసి, జక్కయ్య త్వరగా దిగుము, ఇంట ఉండవలసింది. ఆయన ఏం ఆహ్వానించాల దేవుని ఇంటికి రమ్మని కదా, పిలవలా దేవుణ్ణి. కానీ హృదయంలో మాత్రం ఆశ ఉంది. నా హృదయంలోనికి దేవుడు రావాలని ఆశ ఉంది, నేను దేవుని స్తుతించాలి అనే ఆశ ఉంది, దేవుని పట్ల ఆసక్తి ఉంది. అప్పుడు దేవుడు ఏం చేశాడు? ఆయన దగ్గరికి వచ్చాడు. వచ్చాడు లేదా? వచ్చాడు. అంటున్నాడు, జక్కయ్య త్వరగా దిగు, త్వరగా దిగు, నేను నీ ఇంట ఉండవలసి ఉన్నది. అతడు త్వరగా దిగి సంతోషముతో ఆయనను చేర్చుకున్నాడు. ఎక్కడ చేర్చుకున్నాడు? ఇప్పుడైనా ఎక్కడ చేర్చుకున్నాడు? మొదట హృదయంలో చేర్చుకున్నాడు కాబట్టి ఇంటిలోనికి వచ్చాడు. ఆయన ఆశపడ్డాడు. ఏ ఆశపడింది? కొన్నిసార్లు మన చిత్తమే దేవుడి చిత్తమని మనం భ్రమపడతాం. మనం చేసిందే దేవుడు చేస్తున్నాడని భ్రమపడతాం. మనం చేసిందే కరెక్ట్, అదే దేవుడి నిర్ణయం అని పొరపాటు పడతాం కదా. అన్ని విషయంలో అలా జరగదు, కుదరదు. ఇలా అంటున్నాడు, హృదయంలో ఒక ఆశ కలిగింది దేవుడిని చూడాలని. చెట్టెక్కాడు, కానీ హృదయంలో అనుకున్న మాట ఎవరు విన్నారు? అక్కడ ఎవరు విన్నారు? దేవుడు విన్నాడు. అప్పుడు అంటున్నాడు, నేడు నీ ఇంట ఉండవలసి